తమ కుమారుల జయంతులను వర్ధంతులను పురస్కరించుకుని గత 3 సంవత్సరాలుగా ప్రతి ఏటా అనాథ పిల్లలకు వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రామెళ్ల రామలింగం మంగళ దంపతులు అభినందనీయులని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కె స్వామి ప్రముఖ కళాకారులు మ్యాజిక్ రాజా ప్రశంసించారు. గోదావరికని మార్కండే కాలనీకి చెందిన రామెళ్ల రామలింగం మంగళ దంపతుల చిన్న కుమారుడు రవీంద్ర కుమార్ 3 సంవత్సరాల క్రితం కరోనాతో మృతి చెందగా ఆయన 3వ వర్ధంతిని పురస్కరించుకుని తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి విఠల్ నగర్లోని అమ్మ పరివార ఆశ్రమంలోని పిల్లలకు వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్వామి రాజా మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాల్సిన వయసులో 3 సంవత్సరాల క్రితం నెల రోజుల వ్యవధిలోని రామలింగం మంగళ దంపతుల 2 కుమారులు కరోనా కాటుకు మృత్యువాత పడడం విచారకరమన్నారు. వారి జ్ఞాపకాల్లో గత 3 సంవత్సరాలుగా వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా దివంగతులైన తమ కుమారుల జయంతులు వర్ధంతులను పురస్కరించుకుని దాతృత్వ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తమ పుట్టినరోజులు పెళ్లి రోజులు తమ కుటుంబ సభ్యుల జయంతులు వర్ధంతులను ఆర్భాటంగా చేసుకోవడమే కాకుండా ఆపన్నులకు వితరణ చేసే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. గోదావరికని మార్కండే కాలనీ వాస్తవ్యుడు మిత్రుడు రామెళ్ల రామలింగం మంగళ దంపతుల కుమారుడు రవీంద్ర కుమార్ యొక్క 3వ వర్ధంతి ఈరోజు. ఆయన స్మారకంగా అమ్మ పరివార ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. 3 సంవత్సరాల కిందట ప్రపంచాన్ని కబలించి అతలాకుతలం చేసినటువంటి కరోనా మహమ్మారి కాటుకు దురదృష్టవశాత్తు రామలింగం యొక్క పెద్ద కుమారుడు శైలేంద్ర కుమార్, చిన్న కుమారుడు రవీంద్ర కుమారు ఒకరి వెనుక ఒకరు మరణించబడేది చాలా బాధాకరమైన విషయం, అత్యంత విషాదకరం. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి వ్యక్తులు దూరం అవ్వడం చాలా విచారించదగింది. అయినప్పటికీ శోకతప్తంగా ఉన్నప్పటికీ వారి జ్ఞాపకంగా ప్రతి ఏడు క్రమం తప్పకుండా ఇలాంటి ఒక దాతృత్వ కార్యక్రమాన్ని రామలింగం మంగళ దంపతులు అట్లాగే వారి సహోదరులు రాజేంద్ర కుమార్, మహేంద్ర కుమార్, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి దాతృత్వంలో ఇటువంటి సహాయ కార్యక్రమంలో వారి పిల్లల్ని చూసుకోవడం, వారి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, భవిష్యత్తులో ఇటువంటి ఒక అన్నదాన కార్యక్రమాలు కానీ అనాథ పిల్లల కోసం చేదోడు వాదోడుగా సహాయ కార్యక్రమాలు చేయడం అనేది అవసరం. ఏదో కుటుంబ పరంగా కాకుండా సామాజికంగా సమాజపరంగా ఇలాంటివి చేయడం వల్ల అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి మరొకసారి రామలింగం మంగళ దంపతులను ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో రామలింగం కుటుంబ సభ్యులు శైలజ, రాజేంద్ర కుమార్, జ్యోతి, మహేంద్ర కుమార్, సుప్రియ, వైష్ణవి, విశ్వజిత్, పనుష్ణ, నిత్యసాయి, మాస్టర్ రామెళ్ల రవీంద్ర కుమార్, కృతిక్, గురుపాదంతో పాటు చంద్రపాల్, సంస్థ నిర్వాహకులు నాగరాజు, కరణ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330 8142789678.